దేశంలోనైనా రాష్ట్రంలోనైనా అధికారం చేతులు మారినప్పుడల్లా పాత లెక్కలన్నీ బయటపడుతుంటాయి. వాళ్ళు అట్లా చేసిర్రు, వీళ్ళు ఇట్లా చేసిర్రు అని పాత సర్కారోళ్ళ మీద కొత్త సర్కారోళ్ళు దుబ్బెత్తి పోస్తుంటారు. ఇట్లనే ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో మందు సీసాల మీద వచ్చిన ఆమ్దాని పక్కదారి పట్టిందని సర్కారోళ్ళు అన్ని తీర్లా సగబెడుతున్నారు. చూస్తుంటే మస్తు మరపలే తిరిగేటట్టున్నది పంచాది. పాన్ రడుచుకునద్దాం. ఇప్పుడు అంటే టెండర్లు వాడి ఆ టెండర్లలో ఎవరికి షాపులు వస్తే వాళ్ళు బ్రాంచ్ షాపులు తెరుచుకున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో సర్కారు వాళ్ళే బ్రాంచ్ షాపులు నడిపించారు. అట్లా ఇక మందు మీద వచ్చిన ఆమ్దాని పక్కదారి పట్టిందని ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినాయో చెప్పాలనని ఇప్పుడు కూటమి సర్కారు వాళ్ళు కారవైసు రుజువు చేసిండ్రు. రాజ్ కేసిరెడ్డి అనేట ఆయనను అరెస్ట్ చేసి ఏం కథ ఏం చేసిండ్రు అని అన్ని తీర్లా అడుగుతున్నారట. మొన్ననే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా వద్దకు పిలుచుకొని ప్రశ్నలు జవాబులు అడిగి తోలిచ్చిండ్రు. అయితే లిక్కర్ స్కామ్లో తాను చేసింది లేదు పెట్టింది లేదు అన్నట్టు మాట్లాడిండు సాయిరెడ్డి సారు. అంతేకాదు కొంతమంది తప్పించుకోనికే చూస్తున్నారు, వాళ్ళందరినీ తానే పట్టిస్తానని ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. ఇంకో దిక్కు లేనిపోని కేసులన్నీ పెట్టి లోపటేనికే చూస్తాను అన్నట్టు గరమైండు మాజీ ముఖ్యమంత్రి. మాజీ సీఎం ముచ్చట్లకు హోం మంత్రి అనిత మేడం గట్టిగానే గరమైంది. తప్పు చేసిన వాళ్ళను దొరకబట్టి అన్ని సాక్ష్యాలతోని లోపటేస్తున్నాము, పట్టిగానే ఎవ్వలను అరెస్టులు చేస్తలేము అన్నట్టు మాట్లాడింది మేడం. ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. గిట్లా మందు సీసాల కేసు ఇప్పుడిప్పుడే అరెస్టుల దాకా పోయింది. అంత చూస్తా అంటే పోను మస్తు మలుపులు తిరిగేటట్టే ఉన్నది. అదిగాక మొన్నటిదాకా ఫ్యాన్ పార్టీలనే ఉన్న సాయిరెడ్డి సారు కూడా ఇప్పుడు అందరిని పట్టిస్తా అంటుండేటాలకు ఏమవుతుందో మరిగా అనుకుంటారా అందరూ. కళాకారులలో చిన్న పెద్ద అనే తేడా లేదు. అది ఎసొంటి కళ అయినా సరే గొప్పదే, వాళ్ళంతా గొప్పోళ్ళే. అందుకే ఏరి కోరి మరీ కళాకారులకు సత్కారం చేస్తుంటారు చాలా మంది. సర్కారోళ్ళు కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళ పేరు ఇంత పెద్ద చేస్తుంటారు. ఇట్లనే తెలంగాణలో షేయ్ పార్టీ వాళ్ళు సర్కారు వచ్చినాక గద్దర్ అవార్డులను తీసుకొచ్చింది. మరిగా అవార్డులు ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది చూడాలి కదా. చూద్దాం పారి. గద్దర్ అవార్డులని సర్కారు వాళ్ళు అప్పుడు ఎప్పుడో చెప్పిరి, మళ్ళీ ఏమనకపోయారు కదా అని చాలా మంది ఎదురు చూస్తాండ్రు. అట్లిట్లా ఇన్నొద్దులకు ముచ్చట ఓ రేవు మీదకి వచ్చింది. మంత్రులు సినిమాల పెద్ద మనుషులు అంతా ఊకొని మాట ముచ్చట్లు చేసుకొని జూన్ 14 నాడు గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రాట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు 10 ఏండ్ల సంది కళాకారులను పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడు గద్దర్ అన్న పేరు మీద పెట్టిన అవార్డులతోని అందరిని మంచిగా ఆర్చుకుంటాం అన్నట్టు మాట్లాడిండు బట్టి సారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తు కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ నోచుకోలేకపోయింది. విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే గా నడమ కొంతమంది గద్దర్ అన్న అవార్డుల గురించి చిన్నతనం చేసినట్టు మాట్లాడినరాట. గద్దర్ అన్న పేరు మీద సినిమా వాళ్ళకి అవార్డులు ఎట్లిస్తారు అది ఇది అని గట్టిగానే మాట్లాడినరాట. అందుకే ఎవరు ఏమనుకున్నా గద్దర్ అన్న పేరు మీదనే అవార్డులు ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి కోమటిరెడ్డి సారు. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్నవి వచ్చినా వారి పేరు మీద నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇక 14 ఏండ్ల తర్వాత సర్కారు వాళ్ళు ఇస్తున్న అవార్డులు కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనే దాని మీద 15 మందితోని ఓ కమిటీ వేసిండ్రాట. గా కమిటీ ముచ్చట్లన్నీ జయసుధ మేడం చూసుకుంటదట. ఇప్పటికే అవార్డుల కొరకు 1000 అప్లికేషన్లు వచ్చినాయి అంటున్నారు. మరిగా చూడాలి జూన్ 14 నాడు ఎవరెవరు అవార్డులు అందుకుంటారో కానీ ఇన్నొద్దులకు గద్దర్ అవార్డుల ముచ్చట ఓ అడుగు ముంగటికి పడ్డది అనుకుంటారా అందరూ.
ఇచ్చిన మాట వేసిన అడుగు వెనకకు తీసుకోవద్దు. కానీ కొంతమంది లీడర్ సాబ్లు ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టే చేస్తుంటారు. వాళ్ళ మాటలన్నీ చెట్ల మీద విస్తర్లు కుట్టినట్టే ఉంటాయి. గిట్లనే అంతంటివి ఇంతంటివి ఏమాయ సారు అని ఓ ఓటర్ అన్న ఓ ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేసిండట. మరి ఆ టెన్క ఏమైందో మీరే చూడరు. ముచ్చట్లకు పోయే ముందుగాల ఇగో ఈ ముచ్చట ఒకసారి ఎన్నుర్రే. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు ఇక అది గ్యారెంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు దేనికి ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు, అదే చెప్తున్నా మీకు. సార్ మీరు బాండ్ పేపర్ రాస్తారు, దానికి కూడా గ్యారంటీ లేదు కదా అన్నట్టు విన్నారు కదా, దేనికి గ్యారెంటీ లేదు అన్నట్టు మాట్లాడిండు. ఇంతకు ఎవరు గాయనే అనుకుంటారా? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో తాగే నీళ్లకు చితం తిప్పలవుతున్నది, ఎర్రటి ఎండలకు పబ్లిక్ గొంతెండుతున్నది అని ఎమ్మెల్యే సాబుకు ఓటేసిన ఓ ఓటర్ అన్న ఫోన్ కొట్టిండట. ఏమాయ సారు నీళ్లకు మస్తు పరిశాన్ అవుతున్నాం, ఎట్లా గిట్లయితే మీరే ఏదో ఒకటి చేయాలి అని అడిగిండ్రు. దానికి 2 కోట్లు ఇస్తాన్రు, ఆ పైసలు రాగానే పని చేసి పెడతా అన్నట్టు హామీ ఇచ్చిండు. కానీ ఆ 2 కోట్లు ఎప్పుడు ఇస్తారు, పని ఎప్పుడు అవుతుంది అని అడిగితే మాత్రం గ్యారెంటీ లేదు అన్నట్టు మాట్లాడిండు. సారు గ్యారెంటీ లేదు అనేటాలకు అప్పట్లో ఓట్ల టైంలో అన్ని తీర్లు అరుచుకుంటా పబ్లిక్ను పువ్వుల పెట్టి చూసుకుంటా అని రాసిచ్చిన బాండు కాగితం గురించి బయటికి తీసిండు ఓటర్ అన్న. అంటే ఆ బాండ్ పేపర్కు కూడా గ్యారెంటీ లేదైతే అనేటాలకు ఎమ్మెల్యే సారు ఇంటికొచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతాంది. గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, మరి ఇప్పుడు గ్యారెంటీ లేదంటే ఎట్లా అని కామెంట్లు పెడుతుండ్రు చాలా మంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే గిట్ల దేనికి గ్యారెంటీ ఉండదు అని మాట్లాడేటాలకు నలుగురు 4 తీర్ల మాట్లాడుకుంటారు. మొన్నొక పక్షుల ప్రేమికుని వార్త రాసుకున్నాం, యాదికున్నదా? అదే గాల ఎగిరే పిట్టలకు మేత దొరుకుతలేదని, ఎండాకాలము రోజు నీళ్లు దొరుకుతలేవని బంగ్లా మీద నీళ్ల తొట్లు పెట్టి పక్షుల దూప తీరుస్తుండనేటి ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో అట్లనే ఇంకొక పక్షుల ప్రేమికుని వార్త పట్టుకొచ్చినాము. ఇంతకు పక్షుల కొరకు ఈయనేం చేసిండు అని అంటే, షేన్లాలిన పిట్టల్ని కొట్టేది లేదు, సత్తశేనుకు మనిషి కావాలి అవసరం లేదు. ఎందుకంటే గా సత్తశేను వేసిందే పిట్టలకు. ఏంది చెప్తే నమ్మబుద్ధి అయితే లేదా? అయితే గా అన్నయ్య చెప్తుండేనోలే, ఇక చెప్పకరాయే అన్న గా సత్తశేను ఎందుకు వేసినావో నువ్వేనాట మా వాళ్ళకు. ఈరోజు పక్షులకి సద్దలు వేయడం జరిగింది. అగో ఇన్నరా 5 ఏండ్ల సంది పచ్చుల కొరకు పంటలు వేస్తుండటకి అన్న. ఎండాకాలం రోజు పంటలు కోస్తారు, పచ్చులకు తిండి దొరకదు అనుకున్నట్టున్నాడు కావచ్చు. మంచి ముచ్చటే గాని మరి గంత మంచి ఉపాయం చేయాలనేది ఆలోచన ఎందుకు వచ్చిందే అన్న? ఈ ఆలోచన రానికి కారణము 2020లోన కరోనా టైంలోన ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి ఆ టైంలో ఆయనకు అన్నం లేక నాకు అన్నం తెచ్చిస్తావు బాబు అని చెప్పి అడిగినాడు. ఆయన మనిషి కాబట్టి అడగగలిగాడు, ఈ పక్షులు కాబట్టి అడగలేవనే ఆలోచన పైన నేను గత 2020 సంవత్సరాల నుంచి ఇప్పుడు 25 అంటే 5 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరము పక్షులకి నేను ఈ విధంగా 75 సెంట్లలోన సద్దులు వేస్తూనే ఉన్నాను. వారేవా, ఆకలైనా దూపైనా నోరు తెరిచి అడగలేవు కాబట్టి అందుకనే అడగకుండానే ఆకలి తీర్చేటి ఇగలం చేస్తుండ అన్నట్టు. అట్ట ఏడాదికో 30,000-40,000 వరకు ఖర్చు పెడుతుండట పిట్టలకు మేత పెట్టేందుకు. ఈ అన్న పేరు దేవదాసు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఉన్న గుడికల్లు అనేటి ఊరికి అన్నది. వాళ్ళ ఊళ్ళో ఉండేటి రైతులంతా పత్తి పంటలు, వరి పంటలు వేసుకుంటుంటే ఈ అన్న ఒక్కడే ఆయనకున్న భూమిలో సద్దలేస్తుండట. వాళ్ళు పంటలు అమ్ముకొని పైసలు సంపాదించుకుంటుంటే ఈ అన్న మాత్రం పైసలు ఖర్చు పెట్టి పచ్చలకు మేత పండిస్తుండ అన్నట్టు. నాది నేను నా వాళ్ళు అనుకునేటి ఈ రోజులల్లో కూడా నీ ఓదిగా నోరులేని పచ్చుల గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారంటే ఇంకా మానవత్వం బతికే ఉన్నది. శభాష్ అన్న శభాష్ అని మస్తు మెచ్చుకుంటున్నారు ఈ ముచ్చటాలకైనా కర్నూలు పబ్లిక్. దేవుని కాడికి పోయేటోళ్ళు తీరు మొక్కులు పెట్టుకుంటారు. అట్లా కొందరు ముడుపులు కడితే, కొందరేమో గల్లా గురిగిలున్న పైసలన్నీ కొంచెమై మూట చెప్తారు. కొందరు షీరా సారెలు పెట్టి పబ్బతి పడితే, కొందరు నిలువెత్తు బంగారం అప్పచెప్పి శరణు కొడతారు. కానీ సిద్దిపేట జిల్లాలో ఉండే గియన్న మాత్రం అందరి లెక్క కాకుండా ఇచ్చంతరమైన మొక్కు పెట్టుకుండు. మరి గా మొక్కు ముచ్చటేందో పూరాగా అరుచుకొని వద్దాం పారే.
పైసలు కింద గుమ్మరిస్తున్నారంటే ముచ్చట ఈ పాటికే మీకు సగం పడి అర్థమయ్యే ఉంటది. ఇది చిల్లర పైసల మొక్కు. హావు తిరుపతి ఎంకన్నకు నిలువెత్తు చిల్లర పైసల మొక్కు సమర్పించిండు గీ భక్తుడు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే హుస్నాబాద్ మండలం కుచ్చనపల్లి అనే ఊళ్ళో ఉండే గీ ఇద్దరు ఆల్మగల పేర్లు పైడిదిరాజు ఇంకా లత. అయితే గీ లతక్క 6 ఏండ్ల కింద పానం బాలేక దవాఖానలో పడ్డదట. దానికి తోడు కరోనా కూడా అంటిందట. ఈగేముంది అక్క ఆపతి చూసి అన్న పానం కలుక్కుమంది. కాళ్ళు చేతులు ఆడక ఏం చేయాలో తెలియక ఎంకన్న స్వామి ఏం జరిగినా నీదైనే అన్నట్లు మొక్కిండట. అంతేకాదు ఇంటామె పానం మంచిగా నిమలబడితే నిలువెత్తు పైసలతోని కొండకొచ్చి మొక్కు చెల్లిస్తా అని ఒటు పెట్టుకుండట. అట్లా 6 ఏండ్ల సంధి చిల్లర పైసలు జమ చేసి గిన్ని పైసలు కూడబెట్టిండట. అంతేనా అక్క? ఒక 5 సంవత్సరాల క్రితం కరోనా టైంలో నాకు రక్తకాంత జ్వరం వచ్చినప్పుడు మా ఆయన కొంచెం బాధతోని అప్పుడు ఏడుకొండల స్వామి తిరుపతి దేవునికి నా ఎత్తు పైసలు ఇస్తాయని మొక్కుకోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి జమ చేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. గదన్నట్లు అక్క బరువు 93.5 కిలోలుంటే చిల్లర పైసలు కూడా అంతకు సమానం తూకమేసిండు. గా పైకం మొత్తము 70,000 రూపాయలైతే అన్నిటినీ గిట్ల చిన్న చిన్న మూటలు కట్టి ఇంటోళ్ళంతా తలోటి నెత్తి ఎత్తుకొని తిరుపతి ఎంకన్న కొండకు కొంచెం పోయిర్రు. ఏదేమైనా నిలువెత్తు పైసల మొక్క అంటే మాత్రం జర్రంత ఇచ్చంతరంగానే అనిపిస్తుంది. ఇంటామె మీదున్న పాయరంతో 6 ఏండ్లు తిప్పలు పడి గిన్ని చిల్లర పైసలు జమ చేసిండంటే ఆల్మగల్ల నడుమ పాయరం అంటే గిట్లుండాలి అని అనుకుంటుర్రు గి ముచ్చట చూసి పబ్లిక్. చెడగొట్టు వానాలు జయంగా ఇప్పటికే రైతులు మస్తు నష్టపోయిర్రు. 1000 ఎకరాలల్లో చేతికొచ్చిన పంట నాశనం అయ్యింది. అట్లా కోతకొచ్చిన పంట గాలివానకు అడ్డం పడి కొంత నష్టమైతే తిప్పలవాడి మార్కెట్కు తెస్తే కొనేటోళ్ళు లేక ఈగింత నష్టం. గిట్ల మా బాధలు పట్టించుకునేటోళ్లే లేరని కోపానికి వచ్చిన రైతులు సూర్యాపేట జిల్లాల పండించిన పంటను రోడ్డు మీద పోసిర్రు. ఇక చూడుర్రి రైతుల తిప్పలు ఎట్లున్నాయో. అయ్యో రైతులకు ఎంత తిప్పలొచ్చింది చూడుర్రి. వడ్ల కాంటాలు వేస్తలేరని ఏకంగా ధాన్యానికే నిప్పు పెట్టిర్రు. సూర్యాపేటకెంచి దంతాలపల్లి పోయే తోవల అన్నదాతలంతా గిట్ల జంగ్లేపి ఎక్కడ బండ్లను అక్కడనే ఆపేసిర్రు. వడ్లు తెచ్చి అందాజా నెలగా వస్తున్నది. ఈడ పట్టాలు లేక వడ్లు ఎండకెండుతున్నాయి, వానకేమో తడుస్తున్నాయి. ఆయన కూడా ఏ అధికారికి పట్టింపు లేదు. మా గోస చూసి ఇసుంటూ వచ్చినోళ్లే లేరు. వడ్లను కాంటాలు వేసినోళ్ళు లేరని గరమై గింత పనిచేసిర్రు. రోడ్డును పురాగా బంద్ చేసి కంపమండలు అడ్డమేసి ధర్నా చేసిర్రు. వడ్లు కొంటరా లేకుంటే ఈయన్నే మంట పెట్టి తగలబెట్టి పోవాలా అని లొల్లి చేస్తుంటే ఇంతలో ఓ రైతన్నకు కోపమాగక నిప్పు పెట్టనే పెట్టిండు. ముచ్చటెరకై పోలీసులు వస్తే రైతులకు పోలీసులకు నడుమ జరసేపు కీసులాటయ్యింది. ఆయన కూడా వడ్లు కొనేదాకా ఈ నుంచి కదిలే ముచ్చటే లేదని పట్టుబట్టిర్రు రైతులు. కావాలన్నా మాకు ఏం లేదు, మా వడ్లు పండించిన పంట పోవాలి మిల్లుకు. గాలికి వస్తే మా ఆయన కాలు ఇరిగి ఇంట్లో కూర్చుండు. ఆ గాలిలో చెట్టు తెగి నెల రోజుల నుంచి నీళ్లు లేవు. ఆయన తీసుకొని వస్తే ఇంట్లో పడ్డాడు. ఏం చేయను, ఎట్లా చేయాలి? ఒక్క పట్టాలు లేవు ఆ గాలి దుమ్ముకు. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరినామా? నెల రోజుల సంధి పడిగాపులు కాస్తుంటే అధికారులంతా మా తోకకు చెప్పన్నట్లే చేస్తుర్రు. ఇట్లయితే రైతులు ఎట్లా బతకాలే అని గరమయ్యారు అన్నదాతలు. దీంతో రోడ్డుకు అటు ఇటు కిలోమీటర్ల మందం 7 బళ్ళు ఆడనే ఆగిపోయినాయి. పోలీసులు నచ్చ చెప్దామని బానే తల్లాడిర్రు గాని యాస్టగొన్న పానాలాయే యాడుకుంటారు. అందుకే పంచాది ఇగింత పెద్దగైంది. ఇటు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా కాడ కూడా ఇదే లొల్లి. ఏ తొండ ఊరి రైతులంతా వచ్చి వడ్లు కాంటాలకేస్తానికి తయారయ్యిర్రు. ఆయన కూడా కాంటాలకేసేటోళ్ళు ఒక్కళ్ళు దిక్కులేరు. ఇప్పటికన్నా బొంగుడు మాటలు బంద్ చేసి దబ్బిన కాంటాకెయ్యుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటదని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో అధికారులు. మన దేశానికి మస్తు మంది వస్తుంటారు, వచ్చిన పని చూసుకొని పోతుంటారు. సుట్టుమోతీగా వచ్చి సుట్టుమోతీగా పోతారు. వాళ్ళనెవళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటి జాడా తెలియదు, పోయేటి మతలబు తెలియదు. ఇదంతా మనసొంటి మామూలోళ్లకు. కానీ అదే ఓ దేశం పెబ్బ మన తానికొస్తే, లేకుంటే రెండో పెబ్బ వస్తే ఆ మర్యాదలు ఎట్లుంటాయో ఎరికేనా? ఇగో గిట్లుంటాయి చూడుర్రి. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో అని అప్పట్లో నైజాం సర్కారోళ్ళ మీద మనోళ్లే పాట కై కట్టి పాడీలు గాని ఇప్పుడు అమెరికా సర్కారోళ్లకు మనోళ్లే బండ్లు కట్టిలు. అవు గీడ ఓటెనకోటి జీబులు వస్తున్నాయి చూస్తున్నారు కదా. గా జీబులల్లో అమెరికా చిన్న పెబ్బ, అదే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ సారి ఇంటిలతోని కలిసి వస్తున్నాడు. గాని సారి ఏ బండ్లుండో ఎవరికి తెలియదు. 4 వద్దులు తాతీలు దొరికితే అట్ట తిరిగిపోదామని మన తానికి వచ్చిండు సారు. అట్ట రెండో నాడు రాజస్థాన్
రాష్ట్రంలో ఉన్న జైపూర్ లో తిరిగిండు. వాళ్ళ ఇంటి ఆమె ముగ్గురు పిల్లగాళ్ళని ఎంబడేసుకుని అంబర్కోటకు పోతే పూల గుత్తులు చేతిలో పెట్టి గీ తిరిగి ఎదుర్కొన్నారు అక్కడి గవర్నమెంట్ వాళ్ళు. పెద్ద పెద్ద ఏనుగులు తొండాలు ఊపుకుంటూ స్వాగతం పలికినాయి. రాజస్థాన్ సాంప్రదాయంలో బట్టలు వేసుకొని నృత్యాలు చేస్తుంటే మస్తు మురిసిపోయారు సార్ ఇంటోళ్ళు. అగా చూడోలి, ఇటు ఏనుగులు అటు ఆడోళ్ళు వేసేటి స్టెప్పుల్ని సార్ల పిల్లలు ఎంత ఇచ్చంతరంగా చూస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు కనపడవు. మరి ఇటువంటి ఇంట్లోకేంచి బయటికి వస్తే చుట్టూ బుగ్గకార్ల నడమ, పోతే బడికి వస్తే ఇంటికి, అంతేగాని బయట దునియాతో సంబంధమే ఉండదు పాపం వాళ్లకు. అందుకనే గంత ఇచ్చంతరంగా చూస్తున్నారు మరి ఆగి ఆగి. అంతేకాదు గంత పెద్ద మనిషి మనతానికి వచ్చేట వాళ్లకు పోలీసు వాళ్ళు కూడా ఫుల్ బందోబస్తు పెట్టారు. మరి చిన్నగుంటదా దేశానికి రెండో పెబ్బ, అందుట్లో అమెరికా దేశం. రాజమర్యాదలకు రందే లేదనుకోరాదు. పెద్ద ముచ్చట ఏందంటే సారోళ్ళ అత్తగారు మన ఆంధ్రనే నటనలో, అంటే అమెరికాకేంచి ఆంధ్ర అల్లుడు చుట్టమై భారతదేశానికి వచ్చిండు అన్నట్టు. అందుకనే గన్ని మర్యాదలు చుట్టానికి. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదన కూడా ఒక్కసారి చూసేవారు. నిన్న కొమరంభీం జిల్లా తిర్యాని మండలం సమతుల గుండం అనే ఊళ్ళే సావెనక సావులైనాయి. గది చూసిన జనము ఊరిడ్చిపెట్టి వెళ్ళిపోయారని మన పటాస్ వార్తలలో చూపించినాం కదా. ఆగొగ్గా ముచ్చట ఎరక చేసుకున్న జిల్లా పోలీస్ పెద్దసార్లు సమతుల గుండం ఊరికి పోయిర్రు. ఏఎస్పీ చిత్తరంజన్ సార్ ఊరి అత్తపత్త అరుచుకొని ఉన్నొక్క కుటుంబానికి దైనం చెప్పిండు. మొదలు వైద్య పరీక్షలు చేపించి మందులు ఇచ్చిర్రు. అటెంక ఇంట్లకు కావాల్సిన గాసం, ఉప్పులు, పప్పులు అందించిర్రు. రేషన్ కార్డు లేని ఈ కుటుంబానికి రేషన్ కార్డు వచ్చేటట్లు చేస్తా అని హామీ ఇచ్చిండు. అంతేకాదు ఈ ఊరితో పాటు భీమన్ గొంది అనే ఊళ్ళకు పోయిన సారు మూఢనమ్మకాలు పక్కకు పెట్టి మళ్ళా అందరొచ్చి ఊళ్ళో ఉండుర్రి, మీకు మేము అండగుంటామని ధైర్యం చెప్పిండు. సంగారెడ్డి పాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ది ఎంత మంచి మనసో గదానుల్లా. సదాశివపేట్లుండే ఆమని అనే గీ అక్క మాయదారి క్యాన్సర్ రోగంతో బాధపడుతుందట. ఆడీడ అప్పులు చేసి 7 లక్షల దాకా దవాఖానలో పోసినా కూడా ఇప్పటికీ పానం అట్లటనే ఉంటున్నదట. అయితే గీ ముచ్చట ఎరక చేసుకున్న జగ్గన్న ఎమ్మటే అక్కొల్ల ఇంటికి పోయిండు. 2 ఆడపిల్లలున్నా కూడా పొల్లగాళ్ల కోసం బతకాలని ఆరాట పడుతున్నావంటే నాకు శాతనైనంత సాయం చేస్తా అని ఎమ్మటే 10 లక్షల రూపాయలు తీసి అక్క చేతిలో పెట్టిండు. మీ ముచ్చట సీఎం సార్ శవినేసి మంచి వైద్యం అందేటట్లు చూస్తా అని హామీ ఇచ్చిండు. గొప్ప ముచ్చటే కదా. సర్కార్ బడికి రావాలే, చక్కగా చదువుకోవాలే అని విజయనగరం జిల్లాలో ర్యాలీ తీసిర్రు. పూసపాటి రేగ మండలం రెల్లి వలసలున్న పెద్దబడి పొలగాండ్లు. ఫీజులెందుకు దండగా సర్కార్ బడి ఉండగా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఏడుకో పోవాల్సిన అక్కరే లేదు. మన ఊరి సర్కార్ బళ్ళనే సక్రంగా చెప్తుర్రు. కాబట్టి మీ పొలగాండ్లను సర్కార్ బళ్ళకే తోలాలే అని గిట్ల జులూస్ తీసిర్రు. మొత్తానికి సర్కారు ఎత్తుకున్న బడికి పోదాం కార్యము అటు సార్లు ఇటు పొలగాండ్ల రువ్వడితోని మంచిగా ముంగడికి పోతుంది. చూడాలి మరిగా వచ్చేసారి ఎంతమంది చేరుతారో. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.